హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, కేటీఆర్ గారు కొన్నాళ్ళు రాజకీయాల నుంచి సెలవు అని చెప్పేసి గానీ లేదా రాజకీయ అజ్ఞాతం తీసుకుంటున్నారు అని చెప్పి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి. సో దీని వెనుక ఏంటి కారణం? కేటీఆర్ గారు గురించి అది ఇంతకుముందే విన్న వార్త నేను. ఆయన కొన్నాళ్ళు రాజకీయాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా వచ్చింది. కానీ అంటే ఒక విధంగా యాక్టివ్ ప్రెసిడెంట్ గా దాన్ని ఏమంటారు, కార్యనిర్వాహక ప్రెసిడెంట్ ఏదో అన్నారు దాన్ని. ఆ విధంగా బీఆర్ఎస్ కి నిజంగా ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తున్న కేటీఆర్ గారికి ఒక విధంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఓటమి తరువాత అంటే బీఆర్ఎస్ ఓటమి అంటే ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయిన ఓటమి తప్ప ఘోర పరాభవం అయితే కాదు. ఆల్మోస్ట్ ఆల్ 119లో 39 సీట్లు తెచ్చుకున్నారంటే 35% వాళ్ళు గెలుచుకున్నట్టే, అంతే కదా. సో ఇటువంటి కేటీఆర్ గారు ఒక విధంగా నెక్స్ట్ సీఎం ఆయనే అని వార్తలు కూడా వచ్చాయి. అలా వచ్చినప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు జారి పడిపోవడము, ఆయన తుంటే ముక్కేదో సర్జరీ అవ్వడము, తర్వాత వయసు మీద పడడం ప్రభావం వల్ల కూడా ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితం అయ్యారు కేసీఆర్ గారు. సో ఇటువంటి నేపథ్యంలో కేటీఆర్ గారు అన్ని తానే భుజానికి ఎత్తుకొని ముందుకు నడిపిస్తున్నారు పార్టీ. ఒక విధంగా చాలా విమర్శలు, చాలా అవకతవకలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఫార్ములా రేసు సంబంధించి కానీ, అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు చేసిన కబ్జాలకు సంబంధించి కూడా చాలా విమర్శలు అయితే వినిపించాయి. ప్రధానంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో అది బాగా కుదిపేసింది. దానికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. కరెక్ట్ గా అదే టైంకి అంతకు ముందు కవిత గారు అరెస్ట్ అవ్వడం, ఆవిడ అక్కడ ఉండిపోవడం, కవిత గారి అరెస్ట్ కోసం, ఆవిడ విడుదల కోసం, ఆవిడ బెయిల్ కోసం మళ్ళీ కేటీఆర్ గారు ఢిల్లీ, హైదరాబాద్ తిరగడం, ఇవన్నీ కూడా అన్ని తానే చూసుకుంటారు. ఎక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళు కౌంటర్ చేసినా, ఎక్కడేం మాట్లాడినా అన్నిటికీ డిఫెన్స్ ఆడేది ఈయనే, కేటీఆర్ గారే. నెక్స్ట్ ఆప్షన్ ఎవరు ఉన్నారంటే హరీష్ రావు గారు. మిగతా ఇంకెవరు ఒకప్పటి సీనియర్ నాయకులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఓటమి తర్వాత అంటే గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయిన తర్వాత ఎందుకో చాలా మంది తెరమరుగైపోయారు, కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. సో ఉన్న వాళ్ళు కూడా అంత ధైర్యంగా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళు చాలా అరుదు అయిపోయారు. దట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇంకెవ్వరు మాట్లాడలేదు, ఒక కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు. అంటే ఎవరేం మాట్లాడితే ఎవరి పేకల మీదకి వస్తుందని భయమో, లేకపోతే వాళ్ళ హ్యాండ్ ఉందనే ఉద్దేశమో, నిజంగా ఉందేమోనో మొత్తానికి ఎవరు మాట్లాడలేదు. అటువంటి సందర్భాలు కూడా ఈయన రేయింబవళ్ళు ఎక్కడికక్కడ శ్రేణులను కలుస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ మాట్లాడుతూ అన్ని చేశారు. సరే, ఈయన కుటుంబంతో రిలాక్స్ గా ఎక్కడికైనా వెళ్దాము, యుఎస్ వెళ్దాము, మలేషియా వెళ్దాము, ఆస్ట్రేలియా వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా కూడా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు కాబట్టి భయంతో పారిపోతున్నాడు అని చెప్పి విమర్శలు చేస్తే ఇప్పుడు ఆయనకి ఏం ఫరక్ పడదు. కానీ కింద స్థాయి శ్రేణులు అరే అన్నేంటి ఇలా ఈ టైంలో వెళ్ళిపోయాడు, నిజంగా వెళ్ళాడు అని చెప్పి ఉన్న కాస్త శ్రేణులు కూడా దూరం అయిపోతే పార్టీ పటుత్వం కోల్పోతుంది. సో అందుకని ఈయన వెళ్లకుండా ఓపిక పట్టి అన్ని ఉన్ని ఆఖరికి కొండా సురేఖ లాంటి వాళ్ళు నాగార్జున గారి విషయంలో చాలా అవమానంగా మాట్లాడిన, లేదంటే సమంత గారి పేరును మెన్షన్ చేస్తూ కొన్ని రకాల ఎలిగేషన్స్ ను కేటీఆర్ గారి మీద రుద్దే ప్రయత్నం చేసిన, వాటన్నిటికి కూడా ఆయన ప్రతిదీ కూడా ఫేస్ చేశాడు. అంటే రాజకీయ నాయకులు అలాగే ఉండాలి, జనాల్లో వెళ్తుండాలి, మాట్లాడుతుండాలి, చేస్తుండాలి. సో ఇన్ని అయినప్పటికీ ఎట్టకేలకు ఆయన మరి కుటుంబంతో బయటికి వెళ్ళాలనుకున్నాడో లేదా కొన్నాళ్ళు అబ్బా రిలాక్స్ గా ఉందాం అనుకున్నాడో, మొత్తానికి కాస్త రిలీఫ్ గా అవుదామని ఫీల్ అవుతున్నారంట. తప్పులేదు, మహా అయితే ఒక వారం 15 రోజులు ఇట్టే గడిచిపోతాయి. ప్రభుత్వంలో లేరు కాబట్టి వాళ్ళు ఏ ఇష్యూస్ వచ్చినా ప్రాబ్లం లేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, మొన్న దీపావళి తర్వాత బాంబు పేలబోతుంది, దసరా తర్వాత బాంబు పేలిపోతుంది అని చెప్పి మన మంత్రి పొంగులేటి గారు హింట్లు ఇచ్చారు. సో అలాంటి హింట్లు బట్టి చూస్తే ఏమైందంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారేమో. ఈ ఫార్ములా రేస్ 1 ఏదైతే నెక్లెస్ రోడ్ లో నిర్వహించారో అది ఒక శాఖకు సంబంధించింది ఇంకో శాఖలోకి వితౌట్ ఎనీ పర్మిషన్స్ శాఖలోకి కన్వర్ట్ చేసి దాన్ని సుమారు ఒక 55 కోట్లు ఎంతో ఇట్లే చేసుకున్నారు అన్నట్టు కూడా విమర్శలు అయితే ఉన్నాయి. సో దాని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గవర్నర్ కి అపీల్ చేసుకొని ఆయన మీద ఎంక్వైరీకి కానీ లేదంటే అరెస్ట్ కి కానీ పర్మిషన్ ఇవ్వండి అనే విధంగా
ప్రయత్నం చేస్తోందంట. ఓకే. సో అది ఇంకా పెండింగ్ లోనే ఉంది, ప్రయత్నం అవ్వట్లేదు, ఇంకెప్పటికీ లేదు, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు, బాంబు పేలుతుంది అనుకున్నప్పుడు కూడా కేటీఆర్ గారు ఏం చెప్పారు, అరెస్ట్ చేస్తే చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, ఇంకో కాస్త స్లిమ్ అవుతా, బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మేబీ ఇది ఖచ్చితంగా ఉచ్చు బిగుసుకుంటుంది, నాకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే కానీ కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోరు అని అనుకున్నారేమో కేటీఆర్ గారు. అరెస్ట్ చేస్తారు అని అనుకున్నారు అందరూ, కానీ అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. గవర్నర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉందని కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా రాజకీయాలు అనుకుంటాం కానీమా పర్సనల్ లైఫ్ చాలా దూరం అయిపోతారు. ఇప్పుడు ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళతో గడపడం, ఎందుకంటే పొద్దున్న లేస్తే జనాల్లోనే ఉంటారు, క్షణం తీరిక లేకుండా అక్కడ ప్రోగ్రామ్, ఇక్కడ ప్రోగ్రామ్, అక్కడ పార్టీ ఆఫీసు, ఇక్కడ పార్టీ ఆఫీసు, లేదంటే ఎవరైనా ప్రభుత్వం తరపున ఎలిగేషన్స్ వస్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలు, మాట్లాడాలు. ఇంకా వాళ్ళ ఇంట్లో గడిపేది మహా అయితే 4 to 5 hours నుంచి ఉంటారు నైట్ పడుకున్నప్పుడు, అది కూడా. సో ఇంత బిజీ షెడ్యూల్లో భార్య పిల్లలతో గడిపేది కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేసేది కానీ ఏం ఉండదు. అందుకు ఒక్కసారిగా కాస్త రిలీఫ్ తీసుకొని స్పెండ్ చేద్దామని ఆయన అనుకుండొచ్చు. ఎందుకంటే ఒక అలా అయినప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి యాక్టివ్ గా పనిచేసుకుంటారు. సంవత్సరంలో ఒక్కసారైనా ఎవరైనా కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ వెళ్ళి వస్తే ఆ ఇంపాక్ట్ ఆ సంవత్సరం పొడవునా ఉంటుంది. వాళ్ళు చక్కగా ఎవరి పనులు వాళ్ళు హుందాగా హుషారుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కేటీఆర్ గారు కూడా అలాంటి విషయాలే వస్తున్నాయి. మేబీ దీన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తే చేయొచ్చు, ఎందుకంటే అరెస్ట్ భయపడి పారిపోయారు అనొచ్చు, లేదంటే అక్కడ ఏవో లావాదేవీలు ఉన్నాయి, ఆ లావాదేవీల కోసం కేటీఆర్ వెళ్ళారని కూడా అంటారు వీళ్ళు. ఇలాంటివన్నీ కామన్. అంటే ఆ మాటలకి అటువంటి విమర్శలకి అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వెళ్ళాలి. అయ్యో నేను నిజంగా జెన్యున్ గా అదేం లేదే, నన్ను ఎన్ని నిందలేస్తున్నారు అని ఫీల్ అయిపోతే రాజకీయాలు ఎవరు చేయలేరు, రాజకీయాల్లో మనుగడ కష్టం. కేటీఆర్ అంటే చాలా మేధావి, చాలా మంచి వక్త, ఎటువంటి సందర్భానైనా చాలా చక్కగా మాట్లాడతాడు ఆయన. సో ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారికి ఆరోగ్యం సహకరించకపోయినా, ఆయన వయసు రీత్యా ఇంటికి పరిమితమైనా కూడా పార్టీని అన్నిటి కూడా ఏకతాటిపై నడిపించే సమర్థుడు అంటే మాత్రం కేటీఆర్ గారు. చూద్దాం మరి ఆయన నిజంగా విదేశాలకు వెళ్తారా, కొన్నాళ్ళు రిలాక్స్ అవుతారా, దాన్ని ఏమంటారు, కాస్త రాజకీయాలకు బ్రేక్ ఇస్తారా, అది ఎన్ని రోజులు అనేది తెలియదు. 10 రోజుల, 15 రోజుల, నెల రోజులు అనేది తెలియదు. ఏదో కొంచెం రిలీఫ్ అయితే అందరికీ మంచిదే. ఓకే సార్, థ్యాంక్ యూ.